విశాఖ స్టీల్ ప్లాంట్కు కేంద్రం 11,440 కోట్ల ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని ప్రకటించిన తర్వాత తొలిసారిగా కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి, కేంద్ర ఉక్కు సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ విశాఖకు వచ్చారు. ఈ సందర్భంగా విశాఖ ఎయిర్పోర్ట్లో వీరికి కూటమి నేతలు ఘనంగా స్వాగతం పలికారు. అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, విశాఖపట్నం ఎంపీ శ్రీభరత్, విజయనగరం ఎంపీ అప్పలనాయుడు, కూటమి నేతలు, కార్యకర్తలు అందరూ కూడా విమానాశ్రయానికి చేరుకున్న కేంద్ర మంత్రులకు ఘనంగా స్వాగతం పలకడం జరిగింది. ఎయిర్పోర్ట్లో కేంద్ర మంత్రులకు కూటమి మహిళా నేతలు, కార్యకర్తలు పూలవర్షం కురిపించారు. మరోవైపు స్టీల్ ప్లాంట్కు సంబంధించి స్పష్టమైన ప్రకటన చేయాలని ఉక్కు కార్మిక సంఘాలు కోరుతున్నారు. స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేయమని ప్రకటన చేయాలని, సెయిల్లో విలీనం చేయాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేయొద్దంటూ గత 1449 రోజుల నుంచి విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నేతలు దీక్షలు చేస్తున్న విషయం మనకు తెలిసిందే. స్టీల్ ప్లాంట్ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగిస్తామని కేంద్ర మంత్రులు ప్రకటన చేయాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి స్టీల్ ప్లాంట్కు కేంద్ర మంత్రులు వెళ్తున్న సమయంలో స్వల్ప ప్రమాదం చోటు చేసుకుంది. శీలానగర్ వద్ద మంత్రుల కాన్వాయ్లో ఒక కారు సడన్ బ్రేక్ వేయడంతో ఆ వెనుక వస్తున్న 3 కార్లు ఒకదానితో ఒకటి ఢీకొని స్వల్పంగా దెబ్బతిన్నాయి. దెబ్బతిన్న వాటిలో మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు వెహికల్ కూడా ఉంది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. అనంతరం వేరే కార్లలో స్టీల్ ప్లాంట్కు బయలుదేరారు నేతలు. ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరా తీశారు.